నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లెలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ముందుగా గ్రామంలోని రైతులకు సంబంధించి సుమారు 80 ఎకరాల్లో జామాయిల్ తోట అగ్నికి ఆహుతి కావడంతో నష్టపోయిన రైతులతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం వెనుక పలు అనుమానాలున్నాయని, కాలిపోయిన జామాయిల్ తోటను చూస్తుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రమాదానికి గల అసలైన కారణాలేంటో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత అవినీతి, అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. రైతులపై అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదలుపెట్టారా? రైతులు నరసింహులు, వెంకటేశ్వర్లు వాళ్ళకు సంబంధించినటువంటి దాదాపు 80 ఎకరాల పొలం ఈరోజు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. కష్టపడి కాపాడుకుంటూ వచ్చినటువంటి యూకలిప్టస్ తోట, జామాయిల్ తోట ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించి ఈరోజు వాళ్ళు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. దాని మీద అన్ని రకాల విశ్లేషించిన తర్వాత ఎక్కడన్నా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగిందా, మరొకటి జరిగిందా అనేటువంటిది వాళ్ళు రైతులందరూ కలిసి కూర్చొని విశ్లేషించుకున్న తర్వాత అటువంటి వాటికి ఆస్కారం లేదు. ఎక్కడ కూడా లైన్ ట్రిప్ కావడం కానీ, షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా కానీ ఎక్కడ విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నించలేదు. కాబట్టి ఇది విద్రోహ చర్య అని చెప్పని వాళ్ళు దాదాపుగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాన్ని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి పోలీసు ఫిర్యాదు ఇచ్చారు. జరిగిన వెంటనే నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని చెప్పాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరసింహులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు దాదాపుగా ఒక 80 ఎకరాల పొలంలో పంట నష్టపోతే, యూకలిప్టస్ తోట తగలబడితే దానికి సంబంధించి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుకి మేము రసీదు ఇవ్వడానికి కూడా నిరాకరించారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు. వెంటనే నా దృష్టికి తీసుకురావడం, నేను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి జామాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు ఫిర్యాదు పెట్టిన కనుక వాళ్ళు పైనుంచి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు నిర్ధారించుకోవడం పెద్ద పనేం కాదు. వాళ్ళ కొంతమంది అనుమానితుల జాబితా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరసింహులకి ఎవరైతే రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా కక్ష కట్టింటారో, వ్యక్తిగతంగా కక్ష సాధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి టెలిఫోన్ సిగ్నల్స్ ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, గూగుల్ ట్రాప్లో పెద్ద ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, అందులో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏమేమి జరిగిందనేటువంటి తెలుసుకోవడం పెద్ద పనేం కాదు. కాబట్టి ఖచ్చితంగా మరలా దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి దాని విషయంలో పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసి దాని మీద పారదర్శకంగా విచారణ చేపట్టండి అని చెప్పి కూడా అధికారులను కోరడం జరుగుతుంది. ఒకసారి తోటంతా కలిగి తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒకటి, ఆ పక్క ఉన్నటువంటి తోట సపరేట్గా తగలబడడం, ఈ పక్క ఉన్నటువంటి తోట వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి తోట సపరేట్గా అంటుకోవడం. అంటే రెండు వేరు సంఘటనలుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా ఒక 80 ఎకరాల్లో జరిగినటువంటి సంఘటన యాదృచ్ఛికంగానో ప్రమాదవశాత్తు జరిగి ఉంటే మొత్తం వరుసగా తగలబడి ఉండాలి. అలా కాకుండా బిట్లుగా తగలబడింది అనేటువంటిది వాళ్ళు ఈరోజు చూపించినటువంటిది. దానిలో చూస్తే అవతల పక్క తోట గీత గీసినట్టుగా ఒక తగలబడింది, యువతల పక్క ఉన్నటువంటి తోటలు యువతల పక్క నుంచి తగలబడతా పోయింది. కాబట్టి ఈ రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఏదో మొక్కుబడిగా తీసుకుని ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనేటువంటిది కాకుండా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నాం, ఇటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే, ఒకటి అరాచకం, రెండవది అవినీతి. వీటికి పాల్పడడం తప్ప మరొకటి కనిపించడం లేదు. రైతులని అడ్డపెట్టుకుని దోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులకు పొలాల్లోకి వచ్చేటువంటి దారి నేను వచ్చాను. సాధారణంగా మనం రోజు ఈ ప్రాంతాలకు తిరగం, వస్తే గ్రావెల్ పేరుతో శుద్ధం
అక్కడ పక్కన ఉన్నటువంటి శుద్ధ మట్టి లోడి దాన్ని పోసారు. వీళ్ళు రైతులు ఏం చెప్తున్నారు, కొండనాలకి ముందు వేస్తే ఉండనాలకి ఊడిపోయినట్టుగా ఉన్నటువంటి గ్రావెల్లో శుభ్రంగా ఉంది, దాని మీద దోలితే రేపు ఒళ్ళు దిగలు పోతాయి, మేము వచ్చేటప్పుడు దిగబడతాయి, మా మోటార్ బైకులు రాలేవు వర్షం వస్తారని చెప్పి వాళ్ళు ఏకరవ పెట్టేటువంటి సమస్యలు ఏకరవ పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒక విధంగా ఒక 10 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. ఆ 10 లక్షల బిల్లులు రైతులకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం లే. ఏదో కొత్త రేపి డోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి ఈ పక్కకి ఆ పక్కకి మార్చేసి బిల్లులు చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది అనేటువంటి ఆలోచన ఉంది తప్ప, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడైనా ఇటువంటి నాసిరకమైనటువంటి నిర్మాణాలు, నాసిరకమైనటువంటి పనులు జరిగాయి చూపించండి. ఈరోజు మీరు వస్తే ఈరోజు దారి పొడిగితా ఉన్నటువంటివి చూస్తే వచ్చేటప్పుడు అసలు జీపు రావడానికి భయం వేసింది మాకు. పాపం కొంతమంది రైతులు చెప్పారు, అయ్యా ఈ పక్క ఆ పక్క పోతానే ఇబ్బంది, మధ్యలోనే రండి అని చెప్పి. అంటే ఎంత ప్రమాదం పొంచి ఉందని చెప్పేదానికి ఇప్పుడు కొత్తగా వేసినటువంటి రోడ్లోనే అంత ప్రమాదం పొంచి ఉంది. మీరు ఎంత లీటర్ రాస్తారో, ఎన్ని కిలోమీటర్లు లీటర్ రాస్తారో తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నటువంటి గోతులో దేవి దాని మీద పోసింది. ఆ చెరువులో పక్కన ఉన్నటువంటి దానిలోనే చెరువులో పోసింది కొంత, పక్కన కొన్ని పొత్తులు తీసి ఇప్పుడు దాదాపుగా 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరం నుంచి గ్రావెల్ దోలేమని చెప్పి చెప్తారు. అసలు గ్రావెలే తోలకుండా శుద్ధం మట్టిన దోలి రైతులకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా దీని మీద పోలీసు విచారణ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఒకవేళ పోలీసు విచారణ సరిగ్గా జరగకపోతే ఈ ఎఫ్ఐఆర్ రీఓపెన్ చేస్తాం. ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ కట్టకపోయినా మరలా అయినా ప్రభుత్వం మారిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టించినవాళ్ళం. ఈరోజు మీరు కట్టించినటువంటి ఎఫ్ఐఆరా లేదా మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ చేయాలన్నా దాని మీద ఏ విధంగా చేయాలనేటువంటిది మీరు సరైనటువంటి చర్యలు తీసి దాని వెనక ఉన్నటువంటి కారణాలు విశ్లేషించి చెప్పండి. విద్రోహ చర్య లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? ప్రమాదవశాత్తు జరిగిందంటే ఎవరో మాట్లాడడం, మేమేదో విద్రోహ చర్య అని చెప్పి అనుమానాలు ఉన్నాయి తప్ప ఇది విద్రోహ చర్య కానీ మీరు చేయండి, ఇది విద్రోహ చర్య కానీ నిరూపించడానికి మేము ఒత్తిడి చేయడం లేదు. మీరు తేల్చండి ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే దీని వెనక ఏదన్నా కుట్రకోణం ఉందా అనేటువంటిది తేల్చిన తర్వాత ఒకవేళ నిజంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిందంటే ఎవరు నిందించాల్సినటువంటి పని లేదు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.